28-29 జరగబోయేటువంటి టెక్నాలజీ మిళితమైనటువంటి హ్యాకథాన్ కార్యక్రమాన్ని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశంలో ఇది మొదటిసారి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా క్రీడా ప్రేమికుల్ని అండ్ క్రీడలు పారదర్శకంగా క్రీడలకు టెక్నాలజీ మిళితమైతే ఖచ్చితంగా రిజల్ట్స్ బాగుంటాయని నేను అనుకుంటున్నా. 100% ఈ హ్యాకథాన్ కార్యక్రమాన్ని ప్రపంచంలో మొదటిసారి చేస్తా ఉన్నాం. అది కూడా మన తెలంగాణలో మన గచ్చిబౌలిలో చేస్తా ఉన్నాం. నా సోదరుడు మక్తల్ సందీప్ గారి కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి వారికి వారి టీంకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కొత్త తనాన్ని వెతికి తీసి ప్రపంచానికి తెలపాలనే ఆలోచన విధానం ఉన్న మా తమ్ముడు చేస్తున్న ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటూ 10,000 మంది పార్టిసిపేట్ అవుతా ఉన్నారు. దాంట్లో నేను క్రీడా ప్రేమికులు మాజీ క్రీడాకారులు అందరూ కూడా పాల్గొంటే వీళ్ళు ఫిజికల్ గా ఆట ఆడేటప్పుడు ఆ ఆటలో ఉన్నటువంటి ప్లస్ ఆర్ మైనస్ ని కూడా టెక్నాలజీ మిళితమైతే ఏం చేయగలుగుతాం అనేటువంటి కొత్తదనమైనటువంటి విధానాన్ని ఎంచుకున్నారు. కాబట్టి మన సహకారం కూడా అవసరం, ఖచ్చితంగా మన సహకారం అవసరం. కాబట్టి మనమందరం కూడా పార్టిసిపేట్ అయ్యి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు సందీప్ మక్తల. ఇవాళ ఒక గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించబోతున్నాం. మార్చ్ 28-29 స్పోర్ట్స్ హ్యాకథాన్. నార్మల్ గా హ్యాకథాన్ ఏమవుతుందంటే, హ్యాకథాన్ అనేటువంటిది 24 గంటలు ఏదన్నా అంటే ఆర్గనైజర్స్ ఒక సమస్య ఇస్తే దానికి పరిష్కారము పార్టిసిపెంట్స్ చూపెడతా ఉంటారు. అంటే ఆర్గనైజర్స్ ఏదైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే గనక ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి సొల్యూషన్ అనేది చూపెడతా ఉంటారు. సో అట్లాంటి ఒక కార్యక్రమంలో స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. సో ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా అంటే హ్యాకథాన్స్ జరిగినాయి కానీ ఇంటర్నల్ గా అంటే క్లోజ్డ్ రూమ్ లో జరిగినాయి. కాకపోతే ఈ యొక్క హ్యాకథాన్ ఒక స్టేడియంలో చేయడం అన్నది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి. సో డెఫినెట్ గా కూడా తెలంగాణకి అక్కడ అంటే మార్చ్ 28-29 జరిగేటువంటి కార్యక్రమంలో 10,000 మందితోని ఈ యొక్క హ్యాకథాన్ నిర్వహిద్దామనేటువంటిది కాన్సెప్ట్. సో అక్కడ 2000 నుండి 2500 గొప్ప ఆవిష్కరణలు అంటే ఇన్నోవేషన్స్ రాబోతున్నాయి. అది కూడా స్పోర్ట్స్ రెలవెంట్ ఇన్నోవేషన్స్ రాబోతున్నాయి. సో ఆ యొక్క కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపింది. సో దాంతో పాటు ఇక్కడ ఉండేటువంటి క్రీడా ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, దాంతో పాటు టెక్నోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. సో వాళ్ళందరూ కూడా మార్చ్ 28-29 పార్టిసిపేట్ చేసి దీన్ని జయప్రదం చేయడమే కాకుండా ఒక ఇన్నోవేషన్స్ ని బయటికి తీసేటువంటి ఈ యొక్క దీన్ని మీరు ముందుకు రావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.